ఎమ్మెల్యేగా ఎన్నికై 18 నెలలు కావస్తున్నా అనంతపురం నగరానికి ఏమీ చేయకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే దగ్గుపాటి పని అయిందని నగర మేయర్ వసీం విమర్శలు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో మేయర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నగరాభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురాలేదని, తమ పాలకవర్గం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ పేరిట ఫోటోలకు ఫోజులు కొట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు. వారానికోసారి నగరానికి రావటం, ప్రజాదర్బార్ పేరిట హడావిడి చేయటం తప్ప ఏమీ చేయడం లేదన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 38వ డివిజన్లో 2.40 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ఇవే కాక టెండర్ పూర్తయిన 1.46 కోట్ల పనులు జరగాల్సి ఉందని మేయర్ తెలిపారు. తమ పాలకవర్గం మాట్లాడుతున్న మేయర్ వసీంలో 38.27 కోట్లతో 342 పనులు ఆమోదించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 18 పనులకు భూమి పూజ కార్యక్రమాలు చేసి కేవలం 6 పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఏ ఒక కాలువ వేయలేదు, ఏ ఒక రోడ్ వేయలేదు, ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి అనేక సార్లు వాస్తవాలు మాట్లాడటం కూడా మనము ఇప్పటి నుంచి కూడా కాదు, దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా చూసుకుంటున్న విషయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలి. ఆయనకి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది, మీరేం మాట్లాడినా అవగాహనతో మాట్లాడండి అని చెప్పి. ఇలా అడ్మినిస్ట్రేషన్ వైపు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, ఏ 15 ఫైనాన్స్ ఏవి, ఎన్క్యాప్ నిధులతో ఏవి, జనరల్ ఫండ్స్ ఏకి సంబంధించి ఎన్ని వర్క్స్ పిలిచారు, అవన్నీ కూడా అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూడా బురద చల్లేటప్పుడు కూడా మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది. మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా గాలి మాటలు తప్ప అవాస్తవాలు మాట్లాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. నిన్నటి రోజు అంటున్నాడు ఆయన, మేయర్ డివిజన్లో, అదే నా డివిజన్లో కోవూరు నగర్ 38వ డివిజన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా నేను చేసుకోలేదంట. మీరు హైదరాబాద్లో ఉంటారన్న, మీరు ఎక్కువ కాలం అంతా హైదరాబాద్లో ఉంటారు. మీరు నా డివిజన్ సంబంధించి ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీకేం తెలుసు, నాకైతే తెలియదు. తెలిసింటే కదా మీకు ఈ మాట అనేవాళ్ళు కాదు. నిన్న లక్ష్మీనగర్ నాగల్కట్ట రోడ్ నుంచి రవి పెట్రోల్ బంక్ దగ్గర వరకు 38, 39వ డివిజన్ సంబంధించి గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,40,00,000 రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్తో వేసిన రోడ్ ఈ మధ్యకాలంలో మీరు కూడా తిరుగుతుంటారు ఆ రోడ్లో. అది మీరు వచ్చినాక ఏమైనా వేయించారు చెప్పండి. మీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక, మీరు ఎమ్మెల్యే అయినాక ఆ రోడ్ ఏమైనా వేయించారా? అదేవిధంగా కోఆపరేటివ్ స్టోర్స్ మెయిన్ రోడ్ నుంచి మీరు కాలువ శ్రీనివాసులు ఇంటికి కావచ్చు, సుధాకర్ నాయుడు ఇంటి దగ్గర వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి కూడా అనేక సార్లు వెళ్తుంటున్నారు. 24 లక్షల రూపాయలతో అది కూడా మీరు ఏమైనా వచ్చి చేయించారా? కేవలం మా కోవూరు నగర్లోనే చూసుకుంటే కన్నా డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బీటీ రోడ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, దాదాపుగా 2,40,00,000 రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన కొత్తగా ఏమో 40 లక్షల రూపాయలు పెట్టి ఆయన ఏమో మా డివిజన్లో అభివృద్ధి చేపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలా ఎమ్మెల్యే గారన్నా కోవూరు నగర్ సంబంధించి మీకు ఎక్కడ ఏం పనులు ఉన్నాయి, ఏ డ్రైన్ ఎక్కడ వెళ్ళాలి, మీకేమీ సంబంధం లేదు. అది మేమే మా కౌన్సిల్లో మేము అనేక పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సాయిబాబా గుడి దగ్గర లోయింగ్ ఏరియా వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము 750 mm డ్రైన్ వచ్చేసి 48 లక్షలు, ఇంకో 750 mm డ్రైన్ దానికి లింక్గా ఒకటి 38 lakhs, అది వచ్చేసి మన హైవే అథర్ షోరూమ్ దగ్గర వరకు, ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించి 16 లక్షలు, దాదాపుగా ఇంకా చిన్న చిన్న వర్కులు చూసుకుంటే 1,40,00,000 రూపాయల వర్కులు ఉన్నాయి ఇంకా చేసేటివి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేము దాదాపుగా 2,40,00,000 పనులతో అభివృద్ధి చేస్తే మా కర్మగాలి మీరు ఎమ్మెల్యే అయినారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాదాపుగా 1,40,00,000 రూపాయల వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి మా డివిజన్లో మాత్రమే. ఈరోజు మీరు అది కూడా కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే అనేక మంది కాంట్రాక్టర్స్ని కూడా పిలిచి మాట్లాడినా కూడా మొదలుపెట్టకూడదు, పని మొదలుపెట్టకూడదు అంటే కాంట్రాక్టర్లందరూ కూడా కూటమి నాయకులకు సంబంధించి వ్యక్తిగత ఆఫీసులకు వెళ్ళి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదిరిన తర్వాతే ఇక్కడ వచ్చి పనులు మొదలు పెట్టాలని చెప్తుంటే ఏ ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఈరోజు. అవన్నీ ప్రజలందరూ కూడా గమనించాల. గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరంలో, అనంత మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఈ 18 నెలల కాలంలో
ఏ విధంగా అభివృద్ధి ఆగిపోయిందనే విషయం కూడా ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక మాట అంటారు ఆయన. ఒకరోజు 30 కోట్లతో అభివృద్ధి అంటారు, నిన్న చూస్తే 120 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినామంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారంట. నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, మీ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 38,27,27,449 రూపాయలకు సంబంధించిన వర్క్స్ మేము టెండర్స్ పిలిచడం జరిగింది. అందులో కేవలం 9,38,192 రూపాయలకు సంబంధించిన వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 15 to 20% వర్క్స్ మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. 18 నెలల కాలంలో చూసుకుంటే మనం కేవలం 9 కోట్ల రూపాయల వర్క్స్ వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఏమని చెప్తే నేను 120 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశానని చెప్పి ఏ విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల. కేవలం ఇక్కడ ఉండేది 38 కోట్ల చిల్లర వర్కులనే వీళ్ళు పిలిచింటే దాంట్లో 9 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. ఈయన చూస్తే 120 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రజలకి మభ్యపెట్టే విషయంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ పాలక వర్గాన్ని అని కూడా మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. మేము ఆమోదించిన పనులన్నీ కూడా ఈరోజు మీరు భూమి పూజ చేసుకొని ఫౌండేషన్ స్టోన్ వేసి దానిపైన ఫోటోలు వేసుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఫోటోలు వేసుకుంటున్నారో ఇక్కడ మా పాలకవర్గం ఉంది. వైఎస్ఆర్సీపీలో గెలిచిన కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడ ఈ పాలకవర్గం సంబంధించి ఉండే వాళ్ళందరూ కూడా ఆమోదించిన పనులకి మీరు భూమి పూజ చేసి ఫోటోలు వేసుకుంటున్నారంటే మీకు ఎలా మనసు వస్తుందో ఆ ఫోటోలు వేసుకున్నారని కూడా ఒకసారి మీ ఎమ్మెల్యే గారు ఆలోచించాలని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆయన చేసిన భూమి పూజల కార్యక్రమంలో దాదాపు 18 భూమి పూజలు అయితే కేవలం 6 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అవి కూడా ఇవి ఎన్క్యాప్ నిధులతో ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో కూడా దాంట్లో 2 పెద్ద వర్క్స్ అప్పటికప్పుడు ఫండ్స్ ఉంటాయి. దాంట్లో ఏవో కాంట్రాక్ట్ పనులు చేసిన తర్వాత కాంట్రాక్ట్ డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకున్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. ఏమనంటే మేము శ్రీనగర్ కాలనీ రోడ్డు అయిపోయిందని చెప్తారు. అది కూడా 2 కోట్ల రూపాయలతో 2 కోట్ల పైబడి ఉన్న రోడ్డుని మేము అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. 2 కోట్ల పై ఉందని చెప్పేసి ఈఎన్సీకి పంపించడంతో అప్పుడు ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు జరగడంతో మరి ఆ శాంక్షన్స్ వచ్చిన తర్వాత లేట్ అయింది తప్ప ఆ శాంక్షన్ కూడా మేము ఇచ్చిండేది అనుకుంటూ కూడా మీ ప్రజల దృష్టికి తీసుకొచ్చడం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. కేవలం ఆయన ఒకటే చేస్తున్నారు. అనంతపురం నగరంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా ఎవరైతే టీడీపీలో చేరారో వారికి కొంతమందికి, అదేవిధంగా ఆయనకి కొంతమంది సహకరిస్తున్న కొంతమందికి వారికి మాత్రమే అధికారులకు చెప్పి పనులు అయ్యేటట్లు చూస్తున్నారే తప్ప ఈరోజు ఏ ఒక్క కార్పొరేటర్ కానివ్వండి, ఆఖరికి మేయర్ చెప్పినా కూడా వినకూడదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అధికారులకు హుకుం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎమ్మెల్యే గారు ఏమంటారు అధికారులకు, మేయర్ ఛాంబర్ కూడా పోకూడదని చెప్తారు. అదేవిధంగా మేయర్ ఏం చెప్పినా కూడా పని చేయకూడదని చెప్పేసి కూడా చెప్పే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మరీ నేను చెప్తున్నాను. మా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో దాదాపుగా 1040 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 2403 సంక్షేమ పథకాలు అందించాం ప్రజలకు. ఈరోజు చెప్పుకోకపోతే అనేకటువంటి కేవలం 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మాత్రమే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. 2 సంవత్సరాలు కరోనాకి పోయిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. మీరు కేవలం మాటలకే పరిమితమై ప్రజలకు మభ్యపెడుతున్నారు తప్ప ఏ ఒక్క రూపాయనక ఫండ్స్ తీసుకొచ్చారా చెప్పండి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ తప్పించి ఏ ఒక్క రూపాయన కూడా మీరు తీసుకొచ్చారా? ఏదైనా ఒక ఎంపీ ఫండ్స్ కానీ 1 రూపాయలు ఎక్కడైనా ఖర్చు పెట్టారా? లేకపోతే 1 రూపాయి ఎక్కడైనా సీఎండిఎఫ్ తీసుకొచ్చారా? లేకపోతే మీరు స్పెషల్ గ్రాంట్స్ చెప్పేసి ఎక్కడైనా 1 రూపాయి తీసుకొచ్చారా? స్పెషల్ గ్రాంట్స్ అని చెప్పేసి గతంలో మీరు 25 కోట్ల రూపాయలు తీసుకొస్తే అందులో 7 కోట్ల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మిగతా 18 కోట్ల రూపాయలు నేను తీసుకొస్తాను అవి కూడా అని చెప్పి మాట్లాడి ఇప్పటికి 18 నెలలు అవుతున్నా కూడా ఏ 1 రూపాయి కూడా మీ శాంక్షన్ పోని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. నగరపాలక సంస్థలు చూసుకుంటే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏ విధంగా ఉన్నా కూడా ఒకసారి ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ప్రతిరోజు పత్రికల్లో వస్తాయి ఏదో ఒక చోట అవినీతి జరుగుతుంది. ప్రతిరోజు ఈ అధికారులు కావచ్చు, కూటమి నేతలకు సంబంధించి అనేక ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలను కూడా ప్రజలకు ఒకసారి గమనించాలా. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొంతమంది అధికారులు
ఇక్కడ ఒకటో ఇద్దరు అధికారులు ఒకరు తల ఊపే వాళ్ళకి బదిలీ అయినా కూడా ఇక్కడే ఉండించుకుంటున్నారంటే కినా దీని వెనకాల మతలబ్ ఏముంది కూడా ఒకసారి ప్రజల ముందు కూడా ఒకసారి గమనించాలా. నేను అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఏమేమి చేస్తున్నారో ఏమేమి కూడా ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. మేము అవి కూడా తొందరలో బహిర్గతం చేస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. హంద్రీ నివా జలాలంటే తెలుదు ఆయనకి, కృష్ణా జలాలంటే కూడా తెలుసు మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి. ఆయన దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తాను, అనంతపురం నగరంలో ఫస్ట్ ఎంహెచ్ఓ గారు లేరు. అనంతపురం నగర పాలక సంస్థలో శానిటేషన్ ఏ విధంగా అధ్వానంగా ఉందో కూడా ఒకసారి గమనించాము. మీరు కాలువలో మురికి నీళ్ళన్నీ వచ్చి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ అవన్నీ మీరు క్లీన్ చేయించి తర్వాత పెండింగ్ ఉన్న కాలువలు లేపిస్తే కన్నా మళ్ళీ ఆ కాలువల గురించి మాట్లాడతారని చెప్పి కూడా నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కేవలం అవాస్తవాలు మాట్లాడతారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీకు అవన్నీ కూడా ప్రూఫ్తో మాట్లాడి చెప్తున్నాను. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. వీళ్ళు మభ్య పెట్టే తప్ప వేరే మాట్లాడేమని తెలియజేస్తున్నాను.